ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు యేసుప్రభుని నమ్ముకోండి మీకు అన్ని సుఖాలు, యేసుప్రభుని నమ్ముకోండి మీకు అన్ని భోగాలని చెప్తున్నాడు. యేసుప్రభుని నమ్ముకుంటే అన్ని సుఖాలని బైబిల్ చెప్పిందండి. బైబిల్ చెప్పలేనిది మరి ఈరోజు క్రైస్తవులు చెప్పటం అంటే అది బైబిల్ని చెప్పకుండా వీళ్ళకి తోచినట్టుగా చెప్పుకుంటున్నారు. యేసుప్రభుని నమ్ముకోండి మీకు పరలోకం వస్తుందంటే రీజన్ అని నమ్మాలండి. యేసుప్రభుని నమ్ముకోండి మీరు పరిశుద్ధంగా ఉంటారు, పరిశుద్ధులు అవుతారంటే ఇది రీజను. యేసుప్రభుని నమ్ముకోండి మీరు మీ అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి, ఆయన పరమ వైద్యుడు అంటే ఇది రీజన్ అని నమ్మాలి. మరి యేసుప్రభుని నమ్ముకున్న మరి భక్తులైన వారు ఎలా ఉన్నారనేది ఓ మాట మనం బైబిల్ని అడిగితే, బైబిల్లో ఉన్న మాట ప్రకారం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం అండి. నిజంగా బైబిల్ ఎంత గొప్ప జ్ఞానం అండి, మహాజ్ఞానం అన్నమాట. మీ సహోదరుడు ఏమంటే వర్ణించటంలో చూడండి ఏమంటున్నాడు, మీ సహోదరుడు. ఏమంటే మనం వేరువేరుగా మన విధానాలు, మన ప్రాసెస్ వేరువేరు అవ్వచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, కుమారుని సన్నిధికి వచ్చినప్పుడు మనమంతా ఒక్కటిగా మారిపోవాలండి. కనుక మీ సహోదరుడును యేసును బట్టి మనం ఏమంటే నిజంగా మనం ఏదైనా దొంగతనం చేసాం అనుకోండి, అప్పుడు మనల్ని పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, యేసుప్రభుని నమ్ముకున్నాను నేను పోలీసులకు దొరికిపోయి స్టేషన్కి వెళ్తున్నానంటే అది కాదండి. నిజంగా యేసును బట్టి శ్రమలు వేరు, మనం చెడ్డ పనులు చేసి మనం అనుభవించేది వేరు. అందుకే చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు. నో, వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు అంతే. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదండి. చెడ్డ పని చేసిన వాడు యేసుప్రభుని నమ్ముకున్న వాడిని మీరు అనుకుంటే యేసుప్రభుని నమ్ముకున్నవాడు అతను ఎలా అవుతాడు? యేసుప్రభు మంచోడు, యేసుప్రభుని ధరించుకున్నవాడు కూడా మంచోడుగా ఉంటాడు. ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలం ఫలిస్తుంది. కాని ఫలం ఫలించేవాడు యేసుప్రభుని నమ్ముకున్నవాడు అంటే మీరు ఎలాగా ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు అంటారు? మీరు తప్పు మాట్లాడుతున్నారు. యేసుప్రభు మంచోడు, యేసుప్రభుని నమ్ముకున్నవాడు కూడా మంచోడుగా ఉంటాడు. యేసుప్రభు ప్రాణం పెట్టాడు, ప్రాణం తీసిన వాడు కాదు. ఒక మనిషిని బ్రతికించిన వాడు యేసుప్రభు, ఒక మనిషిని చంపేవాడు వాడు యేసుప్రభుని నమ్ముకుంటున్నాడు. వాడు క్రైస్తవుడేంటి, వాడు దుర్మార్గుడు. వాడు యేసుప్రభుని నమ్ముకున్నవాడు ఒక ప్రాణాన్ని తీయడండి, ఒక ప్రాణాన్ని పోస్తాడు. యేసుప్రభు ప్రాణాన్ని పెట్టాడు, యేసుప్రభు ప్రాణాన్ని తీయలేని వాడు శకపురుషుడు అయ్యాడు, యుగ పురుషుడు అయ్యాడు, ప్రపంచానికి ఒక్కడయ్యాడు. నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోనూ. యేసును బట్టి కలిగే శ్రమ అంటే అది చిన్న సంగతి కాదండి. శ్రమ యేసు కోసం అనుభవించడం అంటే అది గొప్ప భాగ్యం అండి బాబు. దేవుని కోసం శ్రమ పడటం అది చిన్న సంగతి కాదండి. యేసును బట్టి శ్రమలలో, యేసు ప్రభువుని బట్టి శ్రమలలో ఏముందంటండి, యేసు ప్రభు కోసం శ్రమ పడేవాడు వాడు పరలోకం వెళ్తాడు. మీరు అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభువుని బట్టి నువ్వు శ్రమ పడుతున్నావా, అది గొప్ప భాగ్యం. యేసు ప్రభువా నీకోసం నేను దెబ్బలు తింటావా, యేసు ప్రభువా నీకోసం నేను సరసాల్లోకి వెళ్తావా, యేసు ప్రభువా నీకోసం నేను బ్రతకటమా, యేసు ప్రభువా నీకోసం నిన్న పట్టమా, యేసు ప్రభువా నీకోసం బూతులు తింటావా. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి బాబు ఇది. యేసు ప్రభువుని బట్టి శ్రమలలోనూ, తర్వాత వెంటనే ఏమన్నాడండి, రాజ్యములోను. యేసు ప్రభు కోసం శ్రమపడి చచ్చిపోయాం అనుకోండి, వెంటనే పరలోకం వెళ్ళిపోతాం. రాజ్యములోను. తర్వాత ఏంటంటండి, మనం వాళ్ళని ఏదైనా అన్నారు అనుకోండి, మనం తిట్టేస్తే, మనం బూతులు మాట్లాడేస్తే మనం యేసుప్రభు శిష్యులు ఎలా అవుతామండి? మనం యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభు ఎవరినైనా తిట్టాడండి? యేసుప్రభు ఎంత మంచోడండి, యేసుప్రభు ఎంత మంచోడో మీరు ఆలోచన చేస్తే అలాంటి వాడు అసలు దొరకడండి అసలు ప్రపంచంలో. శ్రమలలోనూ
రాజ్యములోను సహనం సహించిన వారు ధన్యులని చెప్తున్నా. సహించాలి మనం. వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు, మనం మాట్లాడితే ఎలాగా? ఏమన్నా హీరో అవ్వాలంటే ఏమవ్వాలి? ఇళ్ళను ఎట్టు వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు హీరో అయితే ఎలా ఉండాలి? నువ్వు ఇళ్ళన్లా మాట్లాడకూడదు, నువ్వు హీరోలా ఉండాలి. మన ప్రభు హీరో. మనం ఆయన ధరించుకుని మనం కూడా హీరోలా ఉండాలి. సహించాలి. సహనములోను పాలివాడనయ్యాను. యోహాను గారు నూనెలో వేపేశారండి. పద్మసు దీవులో పరవాసే రాస్తున్నాడు ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే అసలు సంచలనమైన పుస్తకం ఇది. మనుషులు రాసిన పుస్తకం కాదు ఇది, దేవుడు రాసిచ్చిన గ్రంథం ఇది. ఈ ప్రకటన గ్రంథం రాయకూడదని యోహాను గారిని ఏం చేశారు తెలుసండి? పకోడీ వేపినట్టుగా నూనెలో వేపేశారండి. నూనెలో ఏగిపోయిన పకోడీ సువాసన వచ్చినట్టుగా యోహాను గారు సువాసన వచ్చారు కానీ చచ్చిపోలేదండి. చరిత్ర పుస్తకం ఇది, శకపురుషుని గ్రంథం ఇది, ప్రకటన గ్రంథం ఇది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథాన్ని నూనెలో ఏపేసినా చచ్చిపోలేదు యోహాను గారు. ఎందుకు చచ్చిపోలేదు అంటే ప్రకటన రాయాలి. మొదటివాడు కడపటివాడు జీవించేవాడు మృతుడైతిని గాని యుగయుములు సజీవుడైన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటన చేయాలి ప్రపంచానికి. ప్రపంచ మోక్ష ప్రదాత ఈయన అని ప్రకటన రాయాలి అంటే యోహాను గారిని నూనెలో వేపినా చావకూడదు. అప్పుడు ఏదైనా చనిపోతలేదని పద్మసు దీవులోకి పంపించారు. పద్మసు దీవులో పరవాసి అయి రాస్తున్నాడు ప్రకటన గ్రంథం. యేసును బట్టి కలుగు శ్రమలోను. యేసులో శ్రమ పడుతున్నాడు, రాజ్యం కోసం ఆలోచించేస్తున్నాడు. ఈ రాజ్యాలు వీటి వైభవం అంతా ఎంత అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఈ జీవితం అండి. అది శాశ్వతమైన జీవితం. ఆ జీవితం కోసం పరవాసే రాస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథం చదవండి, ఆలోచన చేయండి. గనుక దేవుని వాక్యం కోసం బ్రతకండి. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించండి. దేవుని కోసం జీవించండి. యేసుని కోసం జీవించండి. 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం కాదండి, దేవుని కోసం బ్రతకండి. బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకండి. బ్రతికించే దేవుని కోసం బ్రతకండి. గుండెకే ఇచ్చిన దేవుని కోసం బ్రతకండి. దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసం జీవిస్తే ఆ మహా జీవితాన్ని ఈ భూ సంబంధంగా కావలసినవన్నీ ఇస్తాడు, పర సంబంధంగా కావలసినవన్నీ ఇస్తాడు. ప్రభు నందు ఎల్లప్పుడూ ప్రభు కోసం ఆనందంగా బ్రతకండి, హాయిగా ఉండండి. దేవుని కోసం అనేకుల్ని బ్రతికించండి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా అందించండి. మీ అందరికీ నా నిండు వందనాలు.